ఈరోజు పైకి వచ్చాను, మిద్ది పైకి. కొంచెం చిక్కుడుకాయలు, బెండకాయలు అవన్నీ ఉన్నాయి, కట్ చేసుకొని పోదామండి. ముందు ఈ చెట్టు ఆకు ఎండిపోయాము, టెంకాయ చెట్టుది. ఈ ఆకు తీసేసి ఇది కూడా ఎరువుకి వేసుకోవచ్చు మనం. ఇవన్నీ ఉండకూడదు, ఇంత కిందంతా ఏలాడుతూ ఉంటాయి. ఇవన్నీ కత్తి తెచ్చి కొట్టి తీసేస్తా. ఈ ఆకు వరకు తీసేసి మన చెట్లకి ఎరువు వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత ఆకు వచ్చింది. అంతా ఎత్తుకోపోయి డబ్బాలో పెడతా, చిమ్మేసి అంతా దీనికి వేసేస్తా ఉంటా. ఆకులు అన్నీ ఒక కుండీకి నింపుకుంటా. రండి, అక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి, కోసేస్తాను. మళ్ళీ ముద్రపోతాయి, ఇవన్నీ లేతాయి, మళ్ళీ కోసుకోవచ్చులే. దాని ఫ్రెండ్స్ ఇవన్నీ కోసేసుకుంటే ఒక పూట కూరకు వస్తాయి. ఇట్టే పెట్టామనుకో మన కూడా ముద్రపోయాయి, ఎండిపోయాయి, కొయ్యలే. అందుకని కోసేస్తాను. అన్నీ కోసేస్తా. ఒక పూట కూరకు వచ్చేస్తాయి కదా, అందుకని కోసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఉంటాయి. మొదట్లో అంతా చూసుకొని కోసుకోవాలి. చూడు అన్నీ ముదిరిపోయి ఇంకా ఉన్నాయి, లేతవి కూడా. ఇంకా ఉన్నాయి, ఇవన్నీ లేతాయి. ఈ 2 రోజులు దాలి కోసుకుంటాం. బాదంపా ఇంకో చెట్టుకి టమాకాయ సోమవారం వద్దాం. చూడండి టమాకాయలు ఇదంతా వచ్చినాయి. సోమవారం కోసుకున్నాంలే, ఇంకొంచెం పెద్దవి అవుతాయా. ఇక్కడ కూడా ఉన్నాయి, కాయలు కోసేస్తా. అందటం లేదు, కోసేస్తాను. ఉన్నీలే, వంకాయలు ఉన్నాయి ఇక్కడ అన్నీ. అవి కొంచెం ఉన్నాయి, కోసేసుకుంటే పోనీ. తట్టున్నాయిరా, ఇంకా చిన్నవి. ఏం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా వంకాయలన్నీ పూతలు, చిన్న కాయలు. అవసరం వరకు కోసుకుంటున్నాం. ఇవన్నీ ఇట్లాంటి కట్ చేసుకుంటా. కట్ చేసేస్తా. గోంగూర ఉంది ఫ్రెండ్స్, రండి. ఇవన్నీ ఆకుకూర ఉంది, కట్ చేసేసుకుంటాం. బెండకాయలు ఒక పూటకి సాంబార్కి వచ్చేస్తాయి. ఈరోజు సాంబార్కి, తాలింపుకి. ఫ్రెండ్స్, మీరేమో కూరలు, మీకు వంటలు కూడా అయిపోయి ఉంటాయి ఈరోజు. మాకైతే లేటు. చిర్రాకు పోసాను, చిర్రాకు కూడా పోసేస్తా. కొంచెం గింజలు పోసుకుంటే చాలు ఫ్రెండ్స్, బాగా వచ్చేస్తుంది. ఒక తొట్లో మనం చెట్లు వేసుకుంటాం కదా, దాంట్లో గింజలు పోసుకుంటే ఎక్కువ పోయబడలే, కొద్దిగా అటు చల్లుకుంటే చాలు, వచ్చేస్తుంది. ఇలా పోసేసుకుంటే వస్తూ ఉంటుంది. మనం కట్ చేసుకోవచ్చు, 2-3 తడవలు కట్ చేసుకొని తర్వాత మళ్ళీ గింజలు పోసుకోవచ్చు, బాగుంటుంది.
తులసి చెట్టు, తులసి గింజలు కూడా పోస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగా చేసుకుంటే మనకి కూరలకు వచ్చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మనం వెతుక్కోబడలే, మన తోటలోకి పోయామా, కోసుకున్నామా, కూరలు చేసేసుకున్నామా, అంతే. ఏడుంది, ఇంకా ఏడుంది. ఓకేం ఫ్రెండ్స్, ఇంకా ఉన్నాయి కోస్తాను. ఏడో వంకాయ ఉంది, ఏడో వంకాయ కోసేస్తా. ఇంతకు ఇవన్నీ ఉందే అనుకో ముదిరిపోతాయి. ఇప్పుడు లేతప్పుడే కోసేసుకుంటే ఏదో ఒక కూర చేసేసుకోవచ్చు. ఇది కూడా చిరుకూరే. గింజలు పోసుకున్నాం అనుకో బాగా వచ్చేస్తుంది. గడ్డి ఉంటే పీకేసేయాలి. ఇంకా ఉంది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఆకుకూర అంతా కోసేస్తా. చిరుకూర ఉంచితే ముదిరిపోద్ది, లేతప్పుడే చేసేసుకోవాలి. సపోటా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, చెట్టుకి ఒక 10 కాయలు దాకా ఉన్నాయి. అవి కోసేస్తాను, చూద్దరు రండి. మిరపది సపోటా కాయలు కూడా కోసేద్దాం రా. ఎంత గింజలు పడతాయి పోసేయి. దీంట్లో బీనీస్ వేసున్నా, ఇప్పుడే బీనీస్ ఇవ్వండి, ఇప్పుడే మొలకలు వస్తున్నాయి. చూపి, చూడండి బీనీస్, ఇవన్నీ బీనీస్ ఇప్పుడే వస్తున్నాయి. బీనీస్ గింజలు కోస్తున్నా. ఏం ఫ్రెండ్స్, తమ్మకాయలు ఎన్ని ఉన్నాయి, సోమవారం దండి. ఇప్పుడు సపోటా కాయలు ఉన్నాయి, కోసేద్దాము దండి. ఇది కూడా చూపి, కోసేస్తా. చూపి, చూడండి ఫ్రెండ్స్, సపోటా కాయలు కోసేస్తాను. ఆడాడ నైట్ చూపిము. చూడండి ఇవన్నీ పిందలు పోతా ఉన్నాయి, అందుకని ముదిరి వరకు కోసేస్తా. కింద పడిపోయింది కోసేస్తే ఆ చిన్నవన్నీ పెద్దవి అవుతాయి. కాయలు ముదిరి అన్నీ కోసేస్తే కొరవి ఇంకా ఉన్నాయి. ఇది ఎత్తుకరా, పట్టుకో. ఇంకా ఏడున్నాయండి. ఇదండి ఫ్రెండ్స్, చూడండి కాయలు ఇలాంటివన్నీ కోసేయాలి. దగ్గరికి పెట్టు, ఇట్రా, చిన్నవి పోయేవాకు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటివి ఇవన్నీ పెద్దవన్నీ కోసుకుంటే బియ్యంలో కానీ ఎండుమిరపకాయలు కానీ, ఎండుమిరపకాయల డబ్బాలో కానీ వేసినా 2 ఎండుమిరపకాయలు వేసి ఒక డబ్బాలో అన్నీ మాగిపోతాయి. 3వ రోజుకి అట్లా తినచ్చు. బియ్యంలో వేసినా మాగిపోతాయి. ట్రాండ్ ఫ్రెండ్స్, ఇంకా ఉన్నాయి చూపిస్తాను. దగ్గరికి చూపి. ఇట్లాంటి కాయలన్నీ కోసేసుకోవాలి. ఇవన్నీ మాగిపోతున్నాయి, కొస్తాయి. కొయ్యి ఇట్లాంటివన్నీ కోసుకుంటే మనకి కాయలు వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఆకుల్లో ఉంటాయి. ఇట్లా చూడు, ఇట్లా ఆకుల్లో ముదిరిపోయి ఇవన్నీ కోసేసుకోవాలి, ఇంకొంచకూడదు. చూడండి ఎంత పెద్ద కాయ. ఇట్లా ఉంటాయి. ఏడొక్కాయ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగా
పెద్ద పెద్దవి అయిపోయి ఉన్నాయి. నేనేమంటే ఇవన్నీ ఇలా చేస్తా. ఇప్పుడు తీసుకోపోయి ఇవన్నీ ఇదిగో ఏడబడి చూడండి కాయ ఇట్లాగా తీసేసుకొని అన్నీ బీన్ డబ్బాలో పెట్టేస్తా. ఒక్కొక్కటి మాగుతూ ఉంటుంది చూడండి. ఇట్లాగే ఇంత పెద్ద కాయలు మనం కొంటే ఇట్లాగ వస్తాయా చూడండి. పెద్ద ఇంక చాలే. ఇంకేం ఫ్రెండ్స్, ఇవే ఈరోజు సపోటాలు, కొంచెం పందిరి చిక్కుళ్ళు, బెండకాయలు, వంకాయలు సాంబార్కి, ఆకుకూర తాలింపుకి చూడండి. ఇవన్నీ పండించుకున్నాం ఈరోజు మా మిద్దె తోటలో. మీరు కూడా అందరూ చెట్లు వేసుకొని మీకు దోసిన చెట్లు వేసుకోండి. కూరగాయలు అవి పండించుకోండి. ఈజీగా పండుతాయి. మనం చేసుకునే దాంట్లో ఉంది ఏదైనా. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.